ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, డిగ్రీ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా పేమెంట్ చేయాలి, అదేవిధంగా ఏ విధంగా మనం వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి, టోటల్ ప్రాసెస్ ఏముంటుందో మీకు చెప్పాను. ఇక్కడ మనం ఇంటర్మీడియట్ ఏది చేయమో ఆ విధంగా ఆల్రెడీ నెంబరు, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఇచ్చి సబ్మిట్ చేయగానే ఈ విధంగా మన డేటా అయితే ఓపెన్ అయిపోవడం జరుగుతుంది. ఈ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకోవాలి ఖచ్చితంగా. అదేవిధంగా మన ఆల్రెడీ నెంబర్ ఇవన్నీ కొట్టిన తర్వాత మన పేరు, ఫాదర్ నేము, మదర్ నేము, ఇవన్నీ మన ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి లాస్ట్ టైం ఆల్రెడీ ఇచ్చి ఉంటాం కదా, ఆ డేటా అంతా ఆటోమేటిక్గా ఆ విధంగా ఆల్ టికెట్ నెంబర్తో కంపెనీగా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మన మేలా, ఫీమేలా, అదేవిధంగా క్యాస్ట్ ఏంటని అప్లై చేసుకోవాలి. క్యాస్ట్ బట్టి మనకి ఫీజు రింబర్స్మెంట్ అయితే ఉంటుంది కదా. ఇక్కడ క్యాస్ట్ ఎస్ అని పెట్టుకొని తర్వాత మీ సేవలు అప్లై చేసుకున్నామా, ఏపీ ఆన్లైన్లో అప్లై చేసుకున్నామా, మీ సచివాలయంలో అప్లై చేసుకున్నా ఉంటుంది. ఆ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చినట్లయితే, ఇచ్చిన తర్వాత అది వ్యాలిడ్ అని చూపిస్తే పర్లేదు. వ్యాలిడ్ అని చూపించకపోయినట్లయితే కొత్తగా 2 రోజులు 3 రోజులు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే అప్లోడ్ చేశారో వాళ్ళైతే వ్యాలిడ్ అని చూపించదు. కనుక అక్కడ మనం ఆ సర్టిఫికేట్ని స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవాలి. అది ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కొత్తగా ఎవరైనా అప్లై చేసి ఉంటే వాళ్ళతో కూడా వ్యాలిడ్ అని చూపించదు. మేబీ అది స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేని ఎడల రేషన్ కార్డుని కూడా మనం అప్లోడ్ చేసుకొని చాలా అవకాశం ఉంటుంది. రేషన్ కార్డు అప్లోడ్ చేసినా పర్లేదు, ఇటువంటి వరి పడకండి. ముందు రేషన్ కార్డుని అప్లోడ్ చేసి తర్వాత వెబ్ ఆప్షన్స్ అయిపోయి కౌన్సిలింగ్కి వెళ్ళే ముందుటప్పుడు అప్పుడు మనం ఒరిజినల్ డాక్యుమెంట్స్ మళ్ళీ అప్లోడ్ చేసి అదే సబ్మిట్ అయితే మనం చేయొచ్చు. దానికి ఏంటి ఊరే అవ్వకండి. నేను చాలా 1 వీక్ అవుతుంది ఓల్డ్ రిజిస్ట్రేషన్ విషయాన్ని మీకు డేట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా చాలా రోజులు బిజీ వల్లే మీకు మొత్తం వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. ఇంతవరకు మన ఛానల్ ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా మన ఛానల్ కోసం నచ్చినట్లయితే మీరు చేసుకోండి, లేకపోతే లేదు, నేను ఇచ్చేయను. అదేవిధంగా మన ఫోటో సిగ్నేచర్ అదేవిధంగా అప్లోడ్ చేసి ఉంటుంది. ఫోటో సిగ్నేచర్ 50 KB లోపు ఉన్నట్టుగా మనం చేసుకోవాలి. సిగ్నేచర్ అప్లోడ్ చేసిన విధంగా కింద పాస్ ఫోటో ఉంటుంది. ఫోటో వేరేగా, సిగ్నేచర్ వేరేగా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇవి చేసిన తర్వాత మనకి గేమ్స్, స్పోర్ట్స్, ఎన్సీసీ, క్యాప్, సిఏ ఏవైనా ఉన్నట్లయితే ఇక్కడ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి సీట్ అనేది చాలా వేగంగా వస్తుంది. ఇంకోటి దీంతో పాటుగా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నేరుగా మన హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళైతే మన స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఎన్సీసీ సర్టిఫికేట్, అదేవిధంగా సిఐఏ సర్టిఫికేట్ ఉన్నట్టయితే నేరుగా వెళ్ళి మనం వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకునేటప్పుడైతే మనకి వెరిఫై అవుతుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఎక్కడ చదివామనే విషయాన్ని కూడా మనం ఇలా మెన్షన్ చేయడం ఉంటుంది. కాలేజ్ నేము, అదేవిధంగా ఏ స్టేటు, ఏ డిస్ట్రిక్ట్, ఈ 3 మెన్షన్ చేయాలి. అది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎక్కడ చదివావు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎక్కడ చదివావు, ఈ 2 ఇవ్వాలి. అదేవిధంగా 10th క్లాసు, 9th క్లాసు, 8th క్లాసు, 7th, 6th టోటల్గా ఏ స్కూల్లో నువ్వు చదివావు, ఏ డిస్ట్రిక్ట్లో చదివావు, ఏ స్టేట్లో చదివావు అనే విషయాన్ని కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతూ ఉంటుంది. మీకు మళ్ళీ వచ్చే కొత్త నోటిఫికేషన్లో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, వెరిఫై ఏ విధంగా అవుతుందని వీడియో కూడా నేను ఈ డిగ్రీ మీద చేయబడుతున్నాను. ఎందుకంటే డిగ్రీ మీద ప్రత్యేకంగా ఎందుకు ప్రత్యేకించానంటే, లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు టీవీ వరకు మనకి డిగ్రీ అడ్మిషన్లు అనేవి ఆఫ్లైన్లో జరిగేవి. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి మాత్రమే ఆన్లైన్లో జరుగుతుంది. చాలా స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా డైరెక్ట్ కాలేజీకి వెళ్ళి అటాచ్ అవుతున్నారో, ఏం చేయాలో తెలియక ఈ విధంగా చేసుకొని మనకి ఏ కాలేజీ కావాలో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత మనకి పర్మనెంట్ అడ్రస్, ప్రాపర్ అడ్రస్ అని ఉంటుంది. ఆ అడ్రస్ని మన ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ని అయితే ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. అదేవిధంగా ప్రజెంట్ అడ్రస్ కూడా మనం ఒక్క దగ్గర చదివి ఇంకో దగ్గర ఉన్నట్లయితే ప్రజెంట్ అడ్రస్ కూడా వేరేగా మార్చి అయితే మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 సేమ్ కాబట్టి సేమ్గా ఇవ్వడం అయితే జరిగింది. 2 ఇచ్చిన తర్వాత ఇక్కడ మన విలేజ్ నేమ్ కూడా ఇచ్చుకోవాలి. అదేవిధంగా డోర్ నెంబర్ ఇచ్చుకోవాలి, స్ట్రీట్ నేమ్ ఇచ్చుకోవాలి. పిన్ కోడ్ అయితే ఖచ్చితంగా మర్చిపోకుండా మన ఆధార్ కార్డులో ఏ పిన్ కోడ్ ఉంటుందో ఆ ఏరియా పిన్ కోడ్ ఏమన్నది మన పిన్ కోడ్ అది ఇచ్చుకోవాలి. ఇక్కడ అడుగుతుంది ఎవరు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్, ఏమైనా వెరిఫై చేసుకోవడానికి మీకు తప్పులు ఉన్నాయంటే నో అని పెడితే మన హెల్ప్ లైన్ సెంటర్ పెట్టి సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా మన పేమెంట్లోకి వెళ్తాం. పేమెంట్ ఇవ్వగానే మన డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా మనం పేమెంట్ చేసిన మనకు ఒక రిసిప్ట్ వస్తుంది. అక్కడ అప్లికేషన్ నెంబరు మన డేట్ ఆఫ్ బర్త్తోనే ఓపెన్ చేసి సబ్మిట్ చేయగానే మనం డేటా ఎంతవరకు ఎంటర్ చేసిన ప్రతి ఒక్కటి కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. దీంతో మనం వెబ్ ఆప్షన్స్కి నెక్స్ట్ టైంకి